గొర్రెల కాపర్లు అనేది గమనించాను. ఈరోజు ఈ గొర్రెతో మన జీవితాన్ని ఒక్కసారి పోల్చుకోండి. దేవుడి స్వరాన్ని మనం కూడా వింటున్నాం కదా, ప్రతి ఆదివారం వింటాం. ఈరోజు ఇలాంటి వాక్యాలతో కూడా మనం దేవుడి స్వరాన్ని వింటుంటాం. మన జీవితాల్లో గర్జించు సింహము వలె అని చెప్పి సాతానుడు ఎప్పుడు మింగుదామా అని దాడి చేయడానికి రెడీ ఉంటాడు. మనం క్రీస్తులో ఉండి ధైర్యంగా ఎదుర్కొంటామా? భయం అనేది ఫస్ట్ వచ్చేస్తుంది. ఆ భయంతో వాడికి లొంగిపోతాం. ఇంకొకటి, తొట్టిల్లిపోతుంటాం. మన జీవితాల్లో వేరే మార్గంలో వెళ్ళిపోయే పరిస్థితి చాలా ఈజీ, వలరబుల్. ఎంత ఈజీ అంటే ఎవరినైనా ఇంకొక మార్గంలో నడిపించడం లేదో కష్టమే, కానీ క్రైస్తవుల్ని లోకం వైపు ఆకర్షించడం ఇంత ఈజీ, సులభమైనది. ప్రేమలో పడేయడం, వ్యసనాలకు అలవాటు చేయడం, పలానా చాలా ఈజీ. కానీ గొర్రెల కాపరి అండర్గా మనం జీవిస్తే ఆయన చాలా జాగ్రత్తగా వహిస్తాడు. ఎంత జాగ్రత్తగా వహిస్తాడంటే ఆయన చేతుల్లో ఎత్తుకుంటాడు.